వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జున్ను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక లక్కీ, బ్రో సారీ బ్రో, మా డాడీ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను, ప్లీజ్ ఫీల్ అవ్వ మాకు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా జున్ను, ఏంటి లక్కీ, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మీ నాన్న ఎందుకు అలా అరుస్తాడు? నిజమే బ్రో, మా నాన్న ఇల్లు పిక్కి పందిరేసే అంత గట్టిగా అరుస్తాడు. కానీ మా నాన్నకి ఆ రూమ్లోకి వెళ్తే చాలా కోపం. నీకు ముందే చెప్పాను కదా, కానీ నువ్వే నాకు ఎవరు ఏం చేయొద్దంటారో అదే చేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా ఆ రూమ్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది అన్నావు. అందుకే కదా ఇలా అయింది, ఇంకా అర్థం చేసుకో. సరే, కానీ ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్తే అంత పెద్ద తప్పు ఏం జరిగిపోయింది? మా నాన్నకి ఎందుకో ఇష్టం ఉండదు. బ్రో, నేను చెప్పేది విను, పెద్దవాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, వాళ్ళ మాటల్ని గౌరవించడం కూడా మన బాధ్యతే కదా. చెప్పు, ఆ రూమ్లోకి వెళ్ళడం తప్పు కాదు, కానీ మా నాన్న వద్దని చెప్పారు కదా, వద్దని చెప్పిన పని చేస్తే కోపం వస్తుంది కదా, వాళ్ళైనా మన పెద్దవాళ్ళే కదా. బ్రో, అర్థం చేసుకో, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికి అని అంటూ ఉంటే ఇక జున్ను ఒక్కసారిగా లక్కీని అలాగే చూస్తూ, బ్రో నువ్వు వచ్చి మా అమ్మలాగే మాట్లాడుతావు, మా అమ్మ కూడా అంతే నీలాగే చాలా సాఫ్ట్గా నాకు అర్థమయ్యేలాగా చెప్తుంది. నిజం బ్రో, నీకు కోపం లేకపోతే నేను నీకొకటి చెప్తాను, నువ్వు కూడా అంతే అచ్చం మా డాడీలాగా బిహేవ్ చేస్తావు. మా డాడీ లాగానే ముక్కు మీద ఉంటుంది నీకు కోపం, మాటకి మాట సమాధానం చెప్తావు అని అంటూ ఉంటే అప్పుడే అరవింద వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇక అరవింద మనసులో, నిజమే, లక్కీని చూసినప్పుడల్లా లక్ష్మిని చూసినట్టుగా అనిపిస్తుంది, లక్ష్మి ప్రతిరూపంలాగా కనిపిస్తుంది. అలాగే ఈ జున్నుని చూస్తున్నప్పుడల్లా మిత్ర వీడిలో ఉన్నాడేమో అనిపిస్తుంది. మిత్ర చిన్నతనంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్షిప్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద ఇంకా లక్కీ, రే జున్ను, జేంట్రా అలా ఉన్నావు? సరే, మీ ఇద్దరికి నా రూమ్ చూపిస్తాను, పద నా రూమ్లోకి వెళ్దాం అంటూ ఇద్దరిని తీసుకొని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక ఇంతలోకి మనిష ఏమో మెహందీ డిజైన్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని కూడా అక్కడికి వచ్చి కూర్చొని, ఇక మనిష, ఏంటి ఈ మెహందీ డిజైన్స్ చూస్తున్నావు? ఆ అమ్మాయి, ఆంటీ 2 డేస్లో నేను పార్టీకి వెళ్ళాలన్నాను కదా, దానికోసం మెహందీ డిజైన్స్ చూపించమని చెప్పాను, ఇదిగో ఆ అమ్మాయి వచ్చింది, డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవునా, సరే మనిషా, నేను కూడా హెల్ప్ చేస్తానుండు అని చెప్పేసి ఇక దేవయాని కూడా డిజైన్స్ చూస్తూ ఉంటే అప్పుడే జాను అలాగే వివేక్ మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తారు. రాగానే వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా దేవయాని మనిషాకి చాలా కోపం వస్తుంది. ఇక లక్ష్మి, జాను కూడా ఇక్కడే ఉందా అని చెప్పి అనుకుంటుంది. ఇంతలోకి మనిష, ఆంటీ చూశారుగా, వాళ్ళిద్దరూ పెళ్ళి కాకుండానే ఇంట్లో ఎంత రొమాంటిక్గా తిరుగుతున్నారో చూస్తున్నాను మనిషా. ఈ దరిద్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇంటికి కోడలుగా రానివ్వను. అవును, దీన్ని కనుక నేను ఇంటికి కోడలుగా రానిస్తే అది నా నెత్తినే కూర్చొని నాతోనే అష్టచమ్మ ఆడిస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళిద్దరి పెళ్ళి జరగనివ్వను. అవును, ఇలాగే నేను మొండిగా ఉంటే ఖచ్చితంగా వివేక్ ఏదో ఒకరోజు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆంటీ, మీరు చెప్పింది కరెక్టే, మీరు మీ మాట కోసం వివేక్ ఎన్ని రోజులు జానుని పెళ్లి చేసుకోకుండా పెద్దవాళ్ళు ఒప్పుకున్నాకే చేసుకుందామని ఆలోచిస్తూ ఉండిపోయారు. కానీ ఏదో ఒకరోజు జాను వివేక్ని రెచ్చగొట్టి తన మెళ్ళో తాళి కట్టించుకుంటే ఏం చేస్తారా ఆంటీ? అంత సీన్ లేదు, దానికి అంత తెలివే ఉంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి వివేక్ని పెళ్లి చేసుకోకుండా ఉండదు. దానికి కూడా వాళ్ళ అక్క బుద్ధులే వచ్చాయి. అందుకే కదా మనందరి అంగీకారం కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఎప్పటికీ నేను మాత్రం వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోను అని దేవయాని అంటుంది. ఇక లక్ష్మి వాళ్ళిద్దరి మాటల్ని దొంగచాటుగా వింటూ, అంటే చిన్నత్తయ్య గారు వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదన్నమాట, అందుకే వాళ్ళిద్దరి పెళ్ళి జరగలేదు. ఎలా అయినా సరే జాను వివేక్ల పెళ్ళి జరిపిస్తాను. అవును, చిన్నత్తయ్య గారి మనసుని అత్తయ్య గారిని ఒప్పించేలాగా నేను చేస్తాను అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి మనీష అలాగే దేవయాని లక్ష్మి వైపు చూస్తారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అందరినీ విచిత్రంగా చూస్తున్నావు, ఏదో డైలమాలో ఉన్నట్టున్నావు, అసలు నువ్వెవరు అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి, కొంపు తీసి చిన్నత్తయ్య గారికి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి అని చెప్పి, అది నేను మెహందీ డిజైన్స్ వేస్తానండి, ఇదిగోండి మీకు ఈ డిజైన్స్ చూపించి మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తే
అది వేయటానికి నేను ఎల్లుండి వస్తాను. సరే అయితే 2 డేస్లో నాకు ఈ డిజైన్ నచ్చింది, ఆ రోజు వచ్చి నువ్వు డిజైన్ వేయి. సరే మేడం, నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి ఇంకా బయలుదేరదామని పైకి లేస్తుంది. అప్పుడే మిత్ర లక్ష్మికి ఎదురుగా వస్తాడు. ఇక లక్ష్మి కాలు స్లిప్ అయి పడబోతూ ఉంటే ఒక్కసారిగా మిత్ర వెళ్ళి లక్ష్మిని పడకుండా పట్టుకుంటాడు. అది చూసి మనీష దేవయాని షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరికొకరు అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. అది చూసిన మనీషకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే మిత్ర కూడా లక్ష్మిని అలా చూస్తూ ఉండడంతో ఇక మనీష, మిత్ర ఏం చేస్తున్నా నువ్వు అని వెనకాలనే వెంటనే లక్ష్మి మిత్ర నార్మల్ అవుతారు. ఇక లక్ష్మి థ్యాంక్స్ అండి అని అంటుంది. చూడండి, నడిచేటప్పుడు చూసుకొని నడవండి అని వెనకాలనే ఇక లక్ష్మి సరే అండి, చూసుకోలేదు, వెళ్ళొస్తాను మేడం అంటూ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగానే మిత్ర 1 నిమిషం ఆగండి అని అంటాడు. మనీ లక్ష్మికి చాలా టెన్షన్ వస్తుంది. కొంపు తీసి మిత్ర గారు నన్ను మళ్ళీ ఆగమన్నారంటే గుర్తుపట్టేశారా ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి మిత్ర లక్ష్మి ముందుకు వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, మీరు ఇంతకుముందు ఎక్కడైనా మిమ్మల్ని నేను కలిసానా అని అంటాడు. ఒక్కసారిగా లక్ష్మి అది అది అని వెనకాలనే ఇక మనీష, మిత్ర నువ్వు ఖచ్చితంగా తనని కలిసి ఉండవు, ఎందుకంటే తను మెహందీ డిజైన్స్ వేసే అమ్మాయి, అలాంటప్పుడు తనని నువ్వు ఎలా కలుస్తావు, కలిసే ఛాన్సే లేదు. కాదు మనీష, తన కళ్ళని చూస్తుంటే తనని చూస్తుంటే నేను ఎప్పుడో తనని కలిసినట్టు అనిపిస్తుంది. మిత్రగారు, నేను లక్ష్మిని, మీ భార్యని, మీరు నా కళ్ళుని నన్ను గుర్తుపట్టారు, కానీ నేను మీ మొహం చూపించడానికి కూడా అర్హత లేదు, ఎందుకంటే నేను మీకు చాలా అన్యాయం చేశాను, మీ మనసుని చాలా గాయపరిచాను, నన్ను క్షమించండి మిత్రగారు అని చెప్పి లక్ష్మి తనలో తను ఫీల్ అవుతూ ఉంటే ఇక మిత్ర ఓకే, మీరు ఇంకెక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటాడు. ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జున్ను అలాగే లక్కీ ఇద్దరు కూడా అరవింద రూమ్ని చూస్తూ ఉంటారు. ఇక లక్కీ ఏమో, జున్ను నీకోసం నేను బోల్డ్ అన్ని స్నాక్స్ రెడీ చేయించాను, ఉండు ఇప్పుడే వాటన్నిటిని నీకు తీసుకొచ్చి ఇస్తాను. సరే వెళ్ళొస్తాను జున్ను అని లక్కీ ఇంకా కిందకి వస్తుంది. ఇంతలోకి అప్పుడే జున్ను అరవింద రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. ఇక అరవింద రూమ్ తనకి చాలా బాగా నచ్చుతుంది. ఇక అలాగే ఒక్కసారిగా డ్రా ఓపెన్ చేసి చూడగానే అక్కడ చిన్న ఫోటో లక్ష్మి దానికి దండ వేసి ఉంటుంది. అది చూసి లక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది. లక్కీ, జున్ను ఏంటి ఈ ఫోటో అని అంటాడు. ఇక అరవింద, ఏరా జున్ను, ఏంట్రా నువ్వేం చేయొద్దంటావో అదే పని చేస్తావా, ఈ డోర్ ఎందుకు ఓపెన్ చేసావు, లక్కీ ఏమీ ఫోటోని చూడలేదు కదా అని వెనకాలనే, ఏంటండి మీరు మా అమ్మ ఫోటోకి దండ వేశారేంటి, చనిపోయిన ఫోటోలకు కదా దండ వేస్తారు, మరి మా అమ్మ ఫోటోకి మీరెందుకు దండ వేశారు చెప్పండి అని అంటాడు. ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. జున్ను ఏంటని అంటుంది, ఈ ఫోటోలో, అవునండి ఈ ఫోటోలో ఉంది మా అమ్మ ఫోటోకి మీరు ఎందుకు దండ వేశారు, మా అమ్మ బ్రతికి ఉంది కదా చెప్పండి అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఏంటిది, జున్ను ఏం మాట్లాడుతున్నాడు, లక్ష్మి వాళ్ళమ్మ, లక్ష్మి బ్రతికే ఉందా, లక్ష్మి బ్రతికే ఉంటే వీడు నా మనవడా, అసలు ఏం అర్థం కావట్లేదే, లక్ష్మి ఇంకొక పెళ్లి చేసుకుందా, అసలు ఏంటి ఇదంతా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఎవరో వాళ్ళమ్మ ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక అరవింద, ఒరే జున్ను ఇదంతా నీతో తర్వాత మాట్లాడతాను కానీ ముందు మీ ఇంటికి వెళ్దాం పదా, నేను మీ అమ్మని కలవాలి. సరే అండి పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక అరవింద అలాగే జున్ను ఇద్దరు కూడా కిందకి వస్తారు. అప్పుడే దేవయాని మనీష, అక్క ఎక్కడికి వెళ్తున్నావు, జున్నుని తీసుకొని జున్నుని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేద్దామని వెళ్తున్నాను. అదేంటి నానమ్మ, ఇంకా బ్రో లంచ్ కూడా తినలేదు, అప్పుడే తీసుకెళ్తున్నావేంటి, వసే బుడంకాయ్, జున్ను వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, అందుకే తనని నేను తీసుకెళ్తున్నాను సరేనా అని చెప్పేసి ఇక అరవింద జున్నుని తీసుకొని బయలుదేరుతూ ఉంటే దేవయాని, ఖచ్చితంగా ఏదో జరిగింది, అవును మనీషా, అక్క ఆ జున్నుని వెంట పెట్టుకొని ఎందుకు తీసుకెళ్తుంది, ఆంటీ ఈ మధ్య పిల్లల్ని చూసి మిత్ర ఇటు అరవింద ఆంటీకి బాగా ఓవర్ ఎక్కువైపోయింది, అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు,
వాటిని మనం పట్టించుకొని అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి మనీషా అంటుంది. ఇక జున్నుని తీసుకొని అరవింద లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన లక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. రాగానే లక్ష్మి, మిత్రగారి మనసులో నా మీద చాలా కోపం ద్వేషం ఉన్నాయి, కానీ ఎలా అయినా సరే మిత్రగారికి పిల్లలేంటి, మిత్రగారికి పిల్లలు ఎలా ఉన్నారు, అసలు మిత్రగారి ఇంట్లో పిల్లలేంటి, మిత్రగారు మనిషిని పెళ్లి చేసుకున్నారా, నాకేం అర్థం కావట్లేదే, ఈ సమాధానాలన్నీ నేను ఎలా తెలుసుకోవాలి. అవును, జాను వివేక్ల పెళ్ళి దేవయ్య అనే అత్తయ్య గారితో ఎలా అయినా ఒప్పించాలి, దానికోసం నేనే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అర్జున్ లక్ష్మి గారు అని అనగానే, అర్జున్ గారు ఏంటి లక్ష్మి, వంట అంతా ప్రిపేర్ అయింది, నువ్వు వస్తే అందరం కలిసి భోంచేద్దాం. తప్పకుండా అర్జున్ గారు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి లక్ష్మి ఇక అర్జున్ అలాగే లక్ష్మి వాళ్ళ అర్జున్ వాళ్ళ అమ్మ అందరూ కలిసి ఇక లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జున్ను అరవిందని తీసుకొని ఇక తన ఇంటికి వస్తాడు. ఇక రాగానే అరవింద, మీ ఇల్లు ఇదేనంటీ, ఇదిగోండి గ్రాని, ఇదే మా ఇల్లు, చూపిస్తారండి అని చెప్పి పైకి తీసుకెళ్తాడు. ఇక అరవింద, అసలు లక్ష్మి ఇక్కడ ఉందా, జున్ను చూసింది లక్ష్మి ఫోటోనేనా అని చెప్పి అనుకుంటూ ఇక పైకి రాగానే డిన్నర్ లంచ్ చేస్తున్న లక్ష్మి అర్జున్ వాళ్ళ అత్తయ్యని చూస్తుంది. ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఇక అలాగే జున్ను, తనే మా అమ్మ, తను మా బాబా అని అనగానే ఒక్కసారిగా అరవింద స్టన్ అయిపోతుంది. అరవింద కుప్పకూలిపోతుంది. జేంటి, లక్ష్మి పెళ్లి చేసుకుందా, అర్జున్ లక్ష్మి భర్త, ఈ జున్ను వాళ్ళ కొడుక, నాకేం అర్థం కావట్లేదే, అసలు ఆ రోజు గుళ్ళో కనపడింది తనే కదా, మరి ఆమెంటి మాకు కావాల్సిన అమ్మాయి మాకు దూరంగా వెళ్ళిపోతుందని చెప్పింది, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి ఇక అరవింద చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అర్జున్ వాళ్ళ అమ్మ డోర్ దగ్గరికి వస్తుంది. ఇక అరవిందాన్ని జున్నుని చూస్తుంది. ఒరే జున్ను, అప్పుడే వచ్చేసావా, అవును గ్రానీని తీసుకొని మన ఇంటికి వచ్చాను, సరే వెళ్ళు, అక్కడ మీ అమ్మ అర్జున్ భోంచేస్తున్నారు, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి, మీరు గుళ్ళో కనిపించారు కదా, అవునండి, మా మనవరాలతో మీ మనవడికి ఫ్రెండ్షిప్ ఉంటే దింపుదామని వచ్చా, మీ మనవడు చాలా బాగున్నాడు, మీరు చాలా అదృష్టవంతులు, మీ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు అలాగే మనవడు ఉండగా మీ ఇంటి నుంచి ఎవరో దూరం అవుతున్నారని బాధపడ్డారు. అయ్యో, మీరు చూసి తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, ఎవరైనా ఈ ఈ మనవడిని అలాగే నా కోడలు అనుకుంటున్న లక్ష్మిని చూసి అందరూ అలాగే అనుకుంటారు, కానీ మీరు పొరపడుతున్నారు. అవును, తనకి మాకు ఏ సంబంధం లేదు. 5 ఏళ్ల క్రితం నా పసికందుగా ఉన్నప్పుడు లక్ష్మి రోడ్డు మీద వెళ్తూ నా కొడుకుకి యాక్సిడెంట్ అయితే తన ప్రాణాలని కాపాడింది. అప్పటి నుంచి లక్ష్మి మా ఇంట్లోనే మాతో పాటే ఉంది. తను మా ఇంట్లోనే ఉద్యోగం చేసుకుంటూ పిల్లోడిని పోషిస్తూ ఉంది. తను చాలా మంచిది. ఇప్పటి వరకు తన గతం గురించి కానీ అలాగే తన జీవితం గురించి కానీ మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఇదండి తన కథ. ఎందుకో తను మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది ఆ రోజు గుళ్ళో, కానీ ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలీదు అని అనగానే ఒక్కసారిగా అరవింద, అంటే లక్ష్మి జున్ను నా మనవడు లక్ష్మి చెప్పేసి అరవింద అనుకుంటుంది. ఇక అలాగే అరవింద లక్ష్మిని కలవాలి అంటుంది. వెంటనే లోపలికి వస్తుంది. రాగానే లక్ష్మి అరవిందాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక జున్ను ఏమో భోంచేస్తూ ఉంటే అర్జున్ కూడా, నమస్కారం, మీరు ఇలా వచ్చారేంటి ఆంటీ అని అనగానే, లక్ష్మితో మాట్లాడాలని వచ్చాను అని అంటుంది. లక్ష్మి మీకు ముందే పరిచయమా అని అనగానే, లేదు, నేను లక్ష్మిని ఇప్పుడే చూస్తున్నాను అని అనగానే, లక్ష్మి ఇదేంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, అయినా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారేంటి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక లక్ష్మి అలాగే అరవింద ఇద్దరు కూడా పక్కనున్న రూమ్లోకి వెళ్తారు. వెళ్ళగానే లక్ష్మి, అత్తయ్య గారు అని వెనకాలనే అరవింద లక్ష్మి కాళ్ళ మీద పడుతుంది. అత్తయ్య, మీరు నా కాళ్ళ మీద పట్టవేంటి, నన్ను క్షమిస్తావా లక్ష్మి, ఈరోజు నువ్వు ఈ ఇంటికి దూరంగా వెళ్ళడానికి కానీ ఈ ఇంటి వారసుని నేను నన్ను క్షమాపణ అడగటం ఏంటి, అవును లక్ష్మి, మిత్రకి నువ్వు దూరం అవటానికి కానీ అలాగే నువ్వు ఈరోజు మిత్ర దృష్టిలో ఒక చెడ్డదానిగా మోసగత్తిగా ఉండడానికి కానీ అన్నిటికీ నేనే కారణం. ఆ రోజు నువ్వు
మనీషా చెప్పిన కండిషన్కి ఒప్పుకోకుని మాకు దూరం అవటానికి కారణం నన్ను కాపాడటం కోసమే కదా. నన్ను జైలుకు వెళ్లకుండా మిత్రతో పాటు ఉండడానికి కోసమే కదా ఇదంతా నువ్వు చేసింది. నీ జీవితం ఇలా అవటానికి కారణం నేనే లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పేసి అరవింద లక్ష్మిని క్షమాపణ అడుగుతుంది. ఇక లక్ష్మి, అత్తయ్యగారు అలా అనొద్దు. మీరు నందన్ కుటుంబం సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. దానికోసం నేను ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. జున్ను మిత్రగారి వారసుడు, మీ ఇంటి వారసుడు జున్ను అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద చాలా సంతోషపడిపోతుంది. ఇక అలాగే నేను జున్నుని చూసినప్పుడు నా వారసుడిలాగే అనిపించాడు. కానీ మీకు జున్ను ఎలా తెలుసు అత్తయ్య గారు? అది లక్కీ స్నేహితుడు జున్ను కదా. అంటే అత్తయ్య గారు లక్కీ 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 మిత్ర పెంచుకుంటున్న అమ్మాయి పాప. అవును లక్ష్మి, నువ్వు దూరం అయ్యాక బిజినెస్ చాలా డౌన్ అయింది. వీటన్నిటి నుంచి మిత్ర బయటపడాలని చెప్పేసి మేము ఊటీ వెళ్ళాం. ఊటీలో అక్కడ ఒక అమ్మాయికి నొప్పులు వస్తే ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అక్కడే ఒక పాపకు పుడుతున్న పాపని మేము దత్తత తీసుకున్నాము. అవును, వాళ్ళ ఇంట్లో లక్కీ వాళ్ళ కన్నతల్లికి తను పుట్టిందన్న విషయం కూడా తెలియదు. ఆ పాప వల్లే ఈరోజు మనం అందరం కలిసాము అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి, అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు? ఆ రోజు నాకు జున్ను మాత్రమే కదా పుట్టాడు, మరి లక్కీ కూడా పుట్టిందంటున్నారేంటి? లక్ష్మి అంటే అవును, భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నది నేనే. ఆ రోజు మిమ్మల్ని నేను చూశాను. ఎక్కడ మీరు నన్ను చూస్తే గుర్తుపడతారోనని నేను మీకు కనబడకుండా ఉన్నాను. ఆ రోజు నాకు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నేను నా ముఖం మీకు కనబడకూడదని నా ముఖాన్ని దాచుకున్నాను. అంటే లక్కీ జున్ను కవలలా, నా వారసులా అని అరవింద అంటుంది. అత్తయ్య గారు, జున్ను తప్ప నాకెవరూ లేరు అనుకున్నాను. లక్కీ కూడా నా కూతురేనా? అందుకే లక్కీకి దెబ్బ తగిలితే నా పేగు అల్లాడింది. లక్కీని చూసినప్పుడు నా కన్న కూతురుని చూసినట్టు నాకు అనిపించింది. అందుకేనా అని వెనకాలనే లక్ష్మి, మిత్రని నిన్ను దూరం చేసింది ఈ అమ్మ ప్రేమే. కాబట్టి జట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని దగ్గర చేసే బాధ్యత నాది. ఎలా అయినా సరే మిత్రకి నీ మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని పోగొట్టి మిత్రని నిన్ను కలిపే బాధ్యత నాది లక్ష్మి అని వెనకాలనే వద్దత్తయ్య గారు, నేను గనక నందన్ కుటుంబంలో అడుగు పెడితే మనీషా తను అనుకున్న పని చేస్తుంది. ఎప్పటికీ నేను ఆ కుటుంబంలోకి మిత్ర భార్యగా రాలేను. లక్ష్మి, మనీషా సంగతి నేను చూసుకుంటాను. జట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మిత్రని కలుపుతాను అని చెప్పి అరవింద లక్ష్మికి మాట ఇస్తుంది. సో ఫ్రెండ్స్, మరి కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే